హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు పల్లె చాట్ చేస్తున్నానండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి. వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఉంటారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మనం స్నాక్స్ చేసి పెడితే కనుక వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళ ఎనర్జీ కూడా బూస్ట్ అవుతుంది. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి. ఉదయం నానబెట్టేసుకోవాలండి. సాయంత్రం వరకు నానాలి. అవి సాయంత్రం నానిపోయిన తర్వాత 2-3 సార్లు కడుక్కొని మనం కుక్కర్లో వేసుకొని ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ వాటర్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. కుక్కర్ మూత పెట్టేటప్పుడు అండి జాగ్రత్తగా ఉండాలి. ఆ రబ్బర్ సరిగ్గా పట్టింది లేదా మూతకి చూసుకొని పెట్టుకోండి. కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నా కనుక కుక్కర్ వాడేవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. కుక్కర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉడికే టైంలో మనం కూరగాయలు కట్ చేసుకుందాము. చాట్లో కావాల్సినవి ఏం లేదండి, ఉల్లిపాయ, టమాటో, క్యారెట్ ఒకటి, కొత్తిమీర, కీరా ఇష్టమైతే కీరా కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ నేను తీసుకున్న దానికి సగం అయితే సరిపోతుంది. ఎవరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాళ్ళు తీసుకోవాలి. ఉప్పు, కారం, నిమ్మరసం, చాట్ మసాలా ఈ 4 ఉంటే చాలండి, ఏం అక్కర్లేదు. ఇంకా కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు. తురిమి మిక్సీ పెట్టేసేసి వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. పల్లీలు ఉడికిపోయిన తర్వాత అండి ఇలా వాటర్ ఏమి లేకుండా మనం డ్రైన్ చేసేసుకోవాలి. జల్లిపొట్టులో వేసుకుని అట్లా వేసుకుంటే కనుక మనం వెంటనే కూరగాయలు వేసుకుని కలుపుకోవడానికి అవుతుంది. మొత్తం అన్ని కూరగాయలు వేసేసుకోవాలి. ముందు వేసుకున్న తర్వాత అప్పుడు నిమ్మరసం, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకోవాలి. అన్నీ వేసుకుని కలిపి సర్వ్ చేసుకుంటామే. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు మనం ఇది రెడీ చేసి పెట్టేసేయచ్చు. ఈజీగా అయిపోతుంది, హెల్తీగా ఉంటుంది. నేను వాళ్ళకి ముందే చెప్తానండి, ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడతాను. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి కదా, మళ్ళీ స్కూల్లో తినకపోతే సాయంత్రం వరకు ఉండలేరని చెప్పేసి అని వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడతాను. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం హెల్తీగా నేను చేసి పెట్టినవి కూడా తినాలని చెప్పేసి నేను చెప్తాను. అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి అండి, వాళ్ళ మీద ప్రేమతో మనం వాళ్ళకి ఇష్టమైనవి పెట్టామనుకోండి, వాళ్ళు జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతారు, హెల్త్ పాడైపోతుంది. వాళ్ళ గురించే కాదు కదండి, మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. మనం ముందే వాళ్ళకి వారానికి సరిపోను కూరగాయలు మన ఉదయాన్నే క్యారేజ్కి, టిఫిన్కి ఇబ్బంది లేకుండా పిండిలు రుబ్బెట్టుకోవడం కానీ, కూరగాయలు కానీ మనం ముందే ప్లానింగ్ చేసుకుని పెట్టుకుంటే ముందు రోజునే రేపు ఉదయాన్నే ఏం చేయాలి ఏంటని చెప్పేసి మనకి హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది. వాళ్ళని చక్కగా మనం రెడీ చేసేసి ఉదయాన్నే త్వరగా స్కూల్కి పంపించేసేయచ్చు. ఇది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చిన్నపిల్లలు గల వాళ్ళు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.